17 16 సో ఇప్పుడే వైజాగ్ కాలనీ ఎంటర్ అయ్యాము. ఇది నల్గొండ డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు ఇది ఉంది అని. నాకైతే మ్యారేజ్ అయ్యేదాకా తెలీదు. బేసిక్గా నేను ఎక్కడికి వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి, ఎక్కువ ప్లేసెస్ వెళ్ళడం అట్లా. సో పెళ్ళయ్యాక లల్లు వాళ్ళకి ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది, ప్రణయ్ వాళ్ళకి. నేను చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నా. మేము ఇద్దరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసి ఉండే కానీ బట్ అప్పుడు టెన్షన్స్ వల్ల కుదరలేదు. అండ్ ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం ఫ్యామిలీతో. అండ్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఏంటి అంటే అందరూ ఫిషెస్ పడతారు. అక్కడే మనకి కర్రీ ఫ్రై ఏది అడిగితే అది మనం అక్కడే కొనుక్కొని వాళ్ళతోనే చేయించుకొని తినేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అందరూ అన్ని ఇళ్ళల్లో అదే చేస్తూ ఉంటారనమాట. అండ్ సో ఫస్ట్ మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడికి వచ్చేసి అక్కడ ఫిషెస్ వాళ్ళకి ఏం కావాలి, లైక్ అంటే మాకు ఏ కర్రీ కావాలి, ఫ్రై కావాలా ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ ఆర్డర్ చేసి మేము ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే కంప్లీట్లీ వాటర్లా ఉంటుంది, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. సో అక్కడికి వెళ్తాము. ఇప్పుడైతే వీళ్ళకి చెప్పేసి వెళ్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫిషెస్ అన్నీ ఎండబెట్టారనమాట. సో ఎండు చేపలు ఉంటాయి కదా, సో దానికోసం ఇట్లా మనం బట్టలు ఆరేసుకున్నట్టు వీళ్ళు ఫిషెస్ని ఇలా పెట్టి వదిలేశారు. సో అక్కడైతే ఇలా దండాలకు ఫిషెస్ని ఆరేసి ఉంచారు. అక్కడ ఆ లొకేషన్, ఆ అట్మాస్ఫియర్ అది మాత్రం చాలా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా కూడా అనిపించింది. సో ఇవి అన్నమాట ఫిషెస్, అప్పుడే తీసారు వాటిని. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అవి. అండ్ ఇవి వచ్చి ఐస్లో పెట్టారు. ఇది వేరే సిటీస్కి, వేరే స్టేట్స్కి కూడా వెళ్తాయంట ఇక్కడ నుంచి ఫిషెస్. సో అవి నేను వీడియో తీస్తుంటే తీసి చూపించారు. ఇది ఒక్కొక్కటి 1 kg, 3 kg. సో ఇలా ఫిషెస్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు. అండ్ సో ఇది అయితే ఇక్కడ మొత్తం ఇదే చేస్తారు వీళ్ళందరూ. చిన్న టౌన్ లాగా ఉంది బట్ చాలా చాలా బాగుంది. ఎగిరి పడుతుంది ఇంగ్లీష్ సో మేము వెళ్ళి ఫొటోస్ దిగి వచ్చేలోపు ఈ ఫిష్ తీశారు. దీంతో కర్రీ చేయించుకున్నాము మేము. ఇందాక చూపించిన ఫిషెస్తో ఫ్రై చేయించుకున్నాము. అండ్ అక్కడ వాళ్ళకి ఆర్డర్ చేసి స్టార్ట్ అవుతుంది.
బేసిక్‌గా నిహాన్‌కి వాటర్‌తో ఆడుకోవాలన్నా, లేకపోతే ఎక్కువ గాలి వచ్చినా చాలా ఇష్టం. ఇక్కడ 2 ఉన్నాయి. చాలా గొడవ చేశాడు వాటర్‌లో నుంచి బయటికి రానని, నేను కార్ ఎక్కనని. చాలా కష్టమైపోయింది. బట్ హౌఎవర్ కొంచెం బలవంతంగా కార్ ఎక్కించేసినాం. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయాం. మేము ఇంతకుముందు ఫిష్ కర్రీ చేయించుకునే వాళ్ళ దగ్గరికి. బట్ వర్షం స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఎందుకులే తినడం, మళ్ళీ రిటర్న్ జర్నీ రిస్క్ అవుతుందని చెప్పేసి అవి ప్యాక్ చేయించుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఆన్ ద వే ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు వస్తారు అంటే వెళ్ళాం లోపలికి. ఇది శివాలయం అనమాట. ఐ గెస్ శివాలయమే. అండ్ పుష్కరాలు జరుగుతాయంట. సో ఇది చూస్తామని చెప్తే ఉత్తిగా అట్లా ఒక రౌండ్ అట్లా తీసుకెళ్ళిపోయినారు.